తిలకించవలసిందిగా మనవి చేస్తున్నా. ఓం నమః శివాయ. यामपपादामहेतान् वसवरुद्रादित्यापरिष्पृहन्माग्रम् चेत्तादमदिराजमक्रन्नमाहिगुंसे शिरसिरसिवज्रो नमस्ते अस्तु मामाहिगुंसीः युक्तादेव सकुने सामगादधि ब्रह्मपुत्रजिवसवनेषु जगुंससि स्वस्ति नः शिकुले असगुरुभ्यो नमः. ओम नमो महर्भ्यो नमो अर्भगेभ्यो नमो जिवेभ्यो नमः आसीनेभ्यः यजामदेवान्यदिजग्नमाममाद्यादिधनताञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अत्र स्थिता अशेषेः परिषत्पदीया विज्ञापनां समाकर्म्य अस्यां श्रीमतो कोल्लेटिकोटग्रामपूर्णिमासस्य श्रीमतो जलदुर्गा समेत श्री गोकर्णेश्वर स्वामी महादेवस्य श्रीमतो तद्दिङ्गम्मतल्लिदेव्याः दिव्या वार्षिक ब्रह्मोत्सव महोत्सवाख्येः कर्मणि कर्तुं योग्यता बलसिद्ध्यर्थं मामानुग्रहाण योग्यता बलसिद्धिरस्तु. ओम याः परिणेर्या अफला पुष्पायास्य पुष्पिणीः बृहस्पति प्रचोदयात्स्नानो मञ्चन्द्वागो आसाः. ओम अपवित्रः पवित्रो मा धर्मावस्थाङ्गतोऽपि वा यस्मरे साम्बमीशानं समाख्याभ्यन्तरः शुचिः. ओम आचम्या हस्तं प्रक्षाल्य आत्मतत्त्वाय नमः स्वाहा. ओम ह्रीं विद्यातत्त्वाय नमः स्वाहा. ओम ॐ शिवतत्त्वाय नमः स्वाहा. हस्तं प्रक्षाल्य ओम ह्रां शान्त्यधीतकलायै नमः. ओम ह्रां शान्तिकलायै नमः. ओम ह्रां विद्याकलायै नमः. ओम ह्रां प्रतिष्ठाकलायै नमः. ओम ह्रां निवृत्तिकलायै नमः. ओम ह्रां ईशानमूर्ध्ने नमः. ओम ह्रां तत्पुरुषवक्त्राय नमः. ओम ह्रां अघोरहृदयाय नमः. ओम ह्रां वामदेवगुह्याय नमः. ओम ह्रां सद्योजातमूर्तये नमः. ओम ह्रां हृदयाय नमः. ओम ह्रां शिरसे नमः. ओम ह्रां शिखायै नमः. ओम ह्रां कवचाय नमः. ओम ह्रां नेत्रेभ्यो नमः. ओम ह्रां अस्त्राय नमः. ओम ह्रां ब्रह्मणे नमः. ओम ह्रां विष्णवे नमः. ओम ह्रां रुद्राय नमः. ओम ह्रां ईश्वराय नमः. ओम ह्रां सदाशिवाय नमः. पृथिव्याः मेरुपृष्ठरतिः सुदलं छन्दः कूर्मो देवता अनन्तासनाय नमः. इत्यासनं निधाय भूमे त्वया धृता लोकास्त्वमेवं विष्णुना धृता पञ्चधारयमान् नित्यं पवित्रं गुरुजाधनो दर्भाजेनासो दर्भां धारयमानः प्रान्मुखो मावदन्मुख प्राणानाजम्मः. ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ఓమాపోద్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. నమస్కారం చేసుకొని మమ అనుకోవాలండి. అందరూ కూడా మమ అనుకోండి. యజమానస్య ఉపాత్త సమస్తదుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే అభ్యుదయ ముహూర్తే మహాశంభోరాగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతపరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే प्रथमपादे जम्बो द्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यप्रदेशे कल्याणमण्डपे समस्तदेवता ब्राह्मण
హరిహరం గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభుమాది షష్ఠి సంవత్సరాణే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభవిధౌ అస్య దేవదేవస్య దేవతా సార్వభౌమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖోద్భవాజ శ్రీ జలదుర్గా సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామినః సమస్త భక్తజనానాం సంపూర్ణ ఆయుష్యాభివృద్ధ్యర్థం కాశ్యపశ గోత్రోద్భవస్య యజమానస్య వెంకటరామ శర్మ నామధేయః సహ ధర్మపత్నీ సమేతస్య సహ కుటుంబస్య సబాంధవానాం అస్య యజమానస్య గోత్రోద్భవస్య కామినేని శ్రీనివాసరావు గారు నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య సహ కుటుంబస్య అశ్రమాయమానస్య గోత్రోద్భవస్య కూచిపూడి శ్రీనివాసరావు గారు నామధేయస్య గొట్టిపాల గోత్రోద్భవస్య కూచిపూడి శ్రీనివాసరావు గారు నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య సహ కుటుంబానాం. అందరూ కూడా మీ యొక్క గోత్రనామం చదువుకోవాలండి. ఇక్కడ అందరూ కూడా మీ యొక్క గోత్రము అందరి పేర్లు చదువుకోండి. యజమానస్య గోత్రస్య నామధేయః సహ ధర్మపత్నీ సమేతః సహ కుటుంబానాం సబాంధవానాం సమావాప్యర్థం మహాగణపతి దేవతా పూజాం కరిష్యే పతంగ కలశారాధనం కరిష్యే అంభకోణం కలశమాధాయ కలశం గంధ పుష్పాక్షరైః అలంకృత్య ఓం కలశస్య ముఖే విష్ణుఖండే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః రక్షోదయాగతాः సర్వే సప్తద్వీపాపసుందరా ఋగ్వేదోదయజుర్వేదः సామవేదోక్యదర్వణः శంకర పరమూర్తయే విఘ్నేశాయ నమస్తుభ్యం ప్రణవద్విఘ్నహారిణే శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నఖచిత హేమ సింహాసనం సమర్పయామి ఓం శుద్ధోదకస్నానం ఓం ఆపోహిష్టామయోగవస్థానమూర్ధ్యే తథాతన మహేరణానిరుక్షసే యోగ శివతమోరహస్తస్య భాజయతే హనః ఉదతీరివ మాతరః తస్మా అలంగమాపభోజస్య క్షయాయ జిన్వథ ఆపో జనజధాజనః హరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. భజంత్రీలు గట్టి మేళం చేయాలి. ఓం యతస్కరం చెప్పాలండి. ఓం వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం గురు మే దేవ గురు మే దేవ మమ మమ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా సర్వదా ఆయుర్దేహి ఆయుర్దేహి యశోదేహి యశోదేహి శ్రియం శ్రియం సౌఖ్యం చ సౌఖ్యం చ దేహి మే దేహి మే గణనాయక గణనాయక మమ మమ పుత్రపౌత్రాభి పుత్రపౌత్రాభి అభివృద్ధి అభివృద్ధి సిద్ధిం చ సిద్ధిం చ అనుజ్ఞాం అనుజ్ఞాం దేహి మే దేహి మే ప్రభో. ప్రభో. అందరూ శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. మహాగణాధిపతయే నమః ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. మహాగణపతి దేవతా పూజా ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓం సహస్రవరమా దేవి శతమూలా శతాంకురా సర్వమోహరతు
హరతు మే పాపం దూర్వాదస్వప్ననాశిని మహాగణపతి దేవతా దివ్య పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ఓం యజ్ఞేన యజ్ఞమైదం దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసంతే హనాకం మహిమానః సదంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి యథార్థం క్షేమాయ పునః గమనాయ చ భగవతో దేవదేవస్య అగణితానేక దివ్యావతారస్య ఆదిమత్యాంతరహితస్య సకల భువన సంరక్షణ విచక్షణ సృష్టి స్థితి సంహారతిరోధానాను గ్రహకారకస్య అస్యాం శ్రీమతు కొల్లేటి కోట గ్రామ ప్రణివాసస్య శ్రీమతు జలదుర్గాజమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామినః దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన శైవ శుద్ధి మహాపుణ్యాః వచనం కరిష్యే పశ్చాత్ మంత్రసంహితయా ప్రాణాయామం సంప్రాప్య ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరం బిందుస్థానాత్ భూషణంత హృదయేన అంకుశముద్రయా తీర్థాన్యాకరిష్య ఉద్భవముద్రయా జలేన సంస్థాప్య మూలేన శివతీర్థమభిమంత్ర్యా ఓం భవర్పరణజ్ఞాత పుణ్యం పుణ్యాహం వాజయిష్యే వాద్యతాం ఓం ఆపః శివ ఆపస్సంతు ఓం గంధాః గంధద్వారాందురాదృశాన్ నిత్యపుష్టాంకరేషిణీ ఈశ్వరేకుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియ సుగంధా పాంతు ఓం పుష్పేజస్తదస్తు శుక్రాంగారకబుధ బృహస్పతి శనీశ్వర రాహుకేతు సోమహిత ఆదిత్య పురోగ సర్వే గ్రహ ప్రియందాం తిరికరణ ముహూర్త జన్మ నక్షత్ర దిగ్దేవతా ప్రియందాం నైరుత్యాం దిశి శామ్యంతో ఘోరాని శామ్యంతో పాపాని శామ్యంతో ఈతయః ప్రథమ కలశే శుభాని వర్ధంతాం శివార్ధవస్సంతో శివావోషధయస్సంతో శివా వనస్పతయస్సంతో అహోరాత్రే శుభే స్యాదాం ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఉత్తరోత్తర మహాహర వివృద్ధిరస్తు సర్వా సంపదస్సంతో సర్వశోభనమస్తు మహాదేవ ప్రియతాం ప్రియతాం భగవాన్ మహాదేవః ఓం యత్పుణ్యం నక్షత్రమో తద్వత్కుర్వేదాభ్యథ యథా వై సూర్యముదేతి అత నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి గురువేదత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాః కర్మణే స్వస్తిం భవంతో బ్రవంతో ఓ స్వస్తి స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాః కర్మణే అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం అర్ధ్యాస్మహవ్యే నమసోపసద్యా మిత్రం దేవం మిత్రతేజన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్య వీరాः త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి ఛందాకం క్షేత్రీణి సవనాని త్రయ ఇమే లోకాః అర్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతి అర్ధిం భవంతో బ్రవంతో అర్ధ్యతా వృద్ధిः సమృద్ధిः ముఖ సమంకలశ ఉద్ధరేతు అయ్యా భజంత్రులు గట్టి మేళం చేయాలట పార్వతీ పదదే హర హర మహాదేవ శైవ పుణ్యాః సమృద్ధిరస్తు దర్శనం సంపూర్ణమస్తు యజమానస్య వంశాభిభూషణాభివృద్ధిరస్తు శాంతి ప్రత్యుష్టస్యాస్తు శుభమో శుభమస్తు పునరపిగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు పరమాత్మనస్సందు పరమశోభనమస్తు మహాదేవ ప్రియతాం ప్రియతాం భగవాన్ మహాదేవః ఓం నాగపాశతరం శ్రేష్టం రత్నో గద్యతే విగ్రహ శశాంకధవలం ధ్యాయేత్ వరుణం మకరాసన ఓం భూః వరుణమావాహయామి ఓం భువః వరుణమావాహయామి ఓం శుభః వరుణమావాహయామి ఓం భూర్భువః శుభః వరుణమావాహయామి శ్రీ మహావరుణమూర్తయే నమః సర్వోపచార పూజార్థం అక్షతాం సమర్పయామి ఓం యచ్చిద్దిదే విశాజత ప్రదేవ వరుణవ్రత వినీమ సిద్ధ్య విద్యమే యత్కి
किं चेदं वरुणदैव्येजनेभिद्रोहं मनुष्याश्चरामसि अतिथेयत्वधर्मायमानस्तस्मादेन जो देवनेशः इदवाजोयत्रिपुण्डदेवी यद्वागा सत्यमुदयन्न विद्मा वादा विश्यसि देव देवादाते श्यामवर्णप्रियासः कृष्णस्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्प्रण आजोगोषदार्शतो हिष्टामयोपभस्तानमूर्ध्ये तथातना हेरणाज चक्षुषे शिवतमारहस्तस्य भादय देहनः सतीरिव मातरः अरङ्गमापभोजस्य क्षया जजिन्पथा आपो जनयथाचनः श्रुतजप्पाभकायासु जातकस्य भोजाश्विन्द्रः गर्भं दधिरे विरूपास्तान आपश्यगुष्य न भवन्तु यासाकं राजापदनाजाधिपन्तु यासां देवादिविगुण्वन्ति भक्षय्या अन्तरिक्षे बहुधा भवन्ति पृथिवीं पजसां दन्ति शुक्रास्तान आपश्यगुष्य न भवन्तु शिवेन मादक्षरापश्यतापशिवजा गलवापस्पृशतत्वजं मे सर्वागुम् अग्निगुं रक्षसदो हवे वो मयिवर्चो बलमोजो निधत्ता अपमानस्य वर्जनः मित्रेण विचर्षति यः पोदातपुनातुमा पुनन्दमादेवजनाः पुनन्दमनबोधय पुनन्दविश्वाजमः ज्ञातवेद पवित्रवद पवित्रेण पुराहिम शुक्रेण देवदीत्यत् अग्ने क्रत्वा क्रतोगुम्रन यत्ते पवित्रमत्यसि अग्ने विततमन्तर ब्रह्मदेन पुनीमहे उमाभ्यां देवसविदः पवित्रेण दवेन च ब्रह्मा पुनीमहे देवी पुनति देव्यागात् स्तनवो वीतपृष्ठा श्यामपदचारयिना श्वानरो रश्मिभिर्मा पुनाद प्राणेन शिरोमयो भू या पृथिवी पजसा पजामिः यावरी यज्ञये मा पुनीता सविदश्रुभिः वरिष्ठैर्देवमन्मभिः रक्षये पुनाहिमा देवा पुनता दिव्यं गतः दिव्येण ब्राह्मणा ब्रह्मपुरीमहे पावमानीर्रथ्येति समृद्धगौरसपूतमश्नाति ब्रह्मदरीश्वर पावमानीर्य अध्येति समृद्धगौरसवै सरस्वती दुहे पावमानी स्वस्य जनी पजस्वती समृद्धरसः ब्रह्मणेश्वमृतगोहितो पावमानीर्जिसन्तुनः लोकमतो अमो समर्थयन्तनः देवैर्देवैः समावृता पावमानी स्वस्य जनी दश्यतः समृद्धरसः ब्रह्मणेश्वमृतगोहितो येन देवाः पवित्रेण मानं पुरते सदा सहस्रधारेण राजापत्यं पवित्रं शतोद्यामको हिरण्मयो तेन ब्रह्मविदावजं बोधं ब्रह्म पुनीमहे ब्रह्मा पुनीमहे इन्द्रस्वदेते धामापुनाद स्वस्त्यावरणः समीक्ष्या प्रमणाभिपुनादमा वेदामूर्जयन्त्या पुनातु अक्षयो न प्रणीमहे यज्ञाय यज्ञपतये देवी स्वस्तिरस्तनः कर्मानुषेभ्यः वन्दिगातुभेषजं छन्नो अस्मद्विपदे चतुष्पदे दिश्यां हिरण्यसङ्गं वरुणं प्रपद्ये तीर्थं मे देहि याचितः जन्मया भक्तमसाधूनां पापेभ्यश्च प्रतिग्रहः मे मनसा वाचा कर्मणा मादुष्करङ्गतो तन्न इन्द्रापर्णा बृहस्पतिः सविता च पुनन्तु पुनः पुनः नमोऽग्नये सुमते नम इन्द्राय नमो प्रात्यां दिशि देवा अत्विजो माज्जयन्ता दक्षिणायां दिशि मासा पितरो माज्जयन्ता प्रतीत्यां दिशि गृहा पशवो माज्जयन्ते सद्मजा सगोदतादे दक्षिम हिरण्मजा गातुमत्या आवह क्षेमपदयोगे वरन्नो यूयं पाद स्वस्तिभिः सदा नः अमी महाभास्तोष्पदे विश्वारूपाण्याभिषन् सकाशु सेवयेधिनः शुभगुं शुभो स्वस्तयनं दार्श्यवरिष्ठनेमिर्महर्भूतं वाजसं देवतानाम् असुरग्नमिन्द्रजगोदमच्च बृहद्यजो नाम विपारुहेम अगुम्भोजमाङ्गेरसङ्गयं जस्वस्या प्रेयं मनसा चतादशो प्रेतवादिशकलं प्रपद्ये
స్వస్తికం బాలేష్వభజన్నోऽस्तु శుభగం శుభం శివగం శివం శుచిగం శుచిః ఓం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ భవాన్యః పునంతు మా ప్రజాపత్యం పవిత్రం సుతోత్యాభగో హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయో తం బ్రహ్మా మునీమహే ఇంద్రస్వధీతి దహమా పునాద సమీత్యా యమో రాజా ప్రవృణాభిపునాదమా జాతవేదామోర్జయంత్యా పునాదు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఈ రోజు చక్కగా శ్రీ జలదుర్గా సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చక్కగా అంగరంగ వైభవోపేతంగా వేద మంత్రాల నడుమన చక్కగా స్వామివారి దివ్య కన్యాదాన అక్షతారోపణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా ఆదో పూజ్యో గణాధిపః అనగా గణాలకి అధిపతి అయినటువంటి ఆ యొక్క గణపతిని అర్చన చేశారు. ఏ విధముగా చేశారు అంటే శివతనజ వరిష్టం సర్వ కళ్యాణమూర్తిం పరశు కమలహస్తం భూషితం మోదకేన అరుణ కుసుమమాలాం వ్యాళలంబోదరంతం మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి అని చక్కగా ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి ఎవరి యొక్క కుమారుడండి వినాయకుడు? శివతనయ వరిష్టం అంటే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క కుమారుడైనటువంటి వారే ఎవరు అంటే వినాయకుడు అన్నమాట. సర్వ కళ్యాణమూర్తిం అంటే శుభాలకి అన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే ఆ యొక్క విఘ్నేశ్వరుడు అన్నమాట. సర్వ కళ్యాణమూర్తిం పరశు కమలహస్తం భూషితం మోదకేన వినాయకుడి చేతిలో ఏమేమి ఉంటాయి? పరశు అనగా గొడ్డలి, కమలము అంటే కమల పుష్పం ఒకటి, పరశు కమలహస్తం భూషితం మోదకేన ఒక చెయ్యి అభయముగా ఒక చెయ్యి మోదకంతో ఉంటుందిరా. మరి భూషితం మోదకేన అరుణ కుసుమమాలాం వ్యాళలంబోదరంతం ఆ స్వామి వినాయకుడు ధరించేటటువంటి వస్త్రం ఎట్లా ఉంటుంది అని అంటే సూర్యోదయమైన వెంటనే సూర్యుడు ఎట్లా ఉంటారు అంటే ఎర్రగా ఉంటాడు. అటువంటి వస్త్రాన్ని ధరించి ఉంటారుట. అరుణ కుసుమమాల వ్యాళలంబోదరంతం మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి అంటే మన మనస్సులో ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేసుకొని ఆ ధ్యానం చేతని స్వామి వారికి షోడశ ఉపచారాలు. షోడశము అంటే ఎన్ని అంటే 16 ఉపచారాలు. మంత్రాధీనంతు దైవతం దేని ఆధీనంలో ఉంటారు భగవంతుడు అంటే మంత్రం ఆధీనంలో ఉంటారన్నమాట ఆ యొక్క భగవంతుడు. మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాదిత్యేత్ అంటే ఈ మంత్రం ఎవరు చదువుతారు అంటే ఒక బ్రాహ్మణుడికి మాత్రమే అధికారం అన్నమాట. తన్మంత్రం బ్రాహ్మణాదిత్యేత్ బ్రాహ్మణో మమ దేవతాః. అందుకే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ భగవంతుడు అనుగ్రహం ఇవ్వకపోయినా పూజారి మాత్రం అంటే అర్చక స్వామి మాత్రమే అనుగ్రహం ఇవ్వాలి. అంటే అనుసంధానం భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉండేటటువంటి వారే ఎవరు అంటే అర్చకుడు అన్నమాట. ఆ అర్చకుడి ద్వారా మనం చేసేటటువంటి ప్రతి కార్యం కూడా మంత్రం ఆధీనంలో ఉండి ఆ మంత్రం ఆధీనంలో ఉండేటటువంటి ఒక్కొక్క దేవతని కూడా అక్కడ చక్కగా ఆవాహన చేసి ఏ దేవతకైతే మనం ఆ యొక్క మంత్రాలు చదువుతున్నామో ఆ మంత్రం ఆధీనంగా ఆ యొక్క గణపతికి షోడశము అనగా 16 ఉపచారాలు చేసి స్వామివారిని ప్రార్థించాం. ఏమని? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. స్వామి మేము మా యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకునేటటువంటి శ్రీ జలదుర్గా సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి నీ యొక్క అనుజ్ఞ ఇస్తే నీ యొక్క అనుజ్ఞ చేతనే ఈ యొక్క కార్యక్రమం అనగా కళ్యాణ మహోత్సవం మొత్తం కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తం చేస్తాము అని ముందుగా ఆ యొక్క గణపతికి ఆరాధన చేసి ఆ స్వామి వారిని మనం ప్రార్థించాం. దేవదేవ జగన్నాథ జగదానందకారణ
మయా సంకల్పిత ప్రకారేణ ఏమి చేస్తున్నాం ఈరోజు మనం శ్రీ జలదుర్గా సమేత గోకర్ణేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మీరు అనుగ్రహిస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా పూర్తి చేస్తాము స్వామి అని ఆ యొక్క విఘ్నేశ్వరుని ప్రార్థన చేశారన్నమాట. ఆ తరువాత పుణ్యాహం అంటే ఏమిటి అంటే పుణ్యాహం పుణ్యమైనటువంటి మంత్రాలతో ఆ నీటికి అధిపతి అయినటువంటి వరుణ దేవుణ్ణి ఆవాహన చేసి నీటిలో ఆ యొక్క మంత్రాలతో ఆ యొక్క నీటిని అభిమంత్రించి ఈ కళ్యాణ మండపం మీద ఆ స్వామి మీద స్వామికి కళ్యాణ మండపానికి కళ్యాణానికి తెచ్చినటువంటి ద్రవ్యం మీద వీటన్నిటి మీద కూడా ప్రోక్షణ చేశారు. ఏమిటి ఈ ప్రోక్షణ చేస్తే ఏమి ఫలితము అని అంటే పుకారం పాపనాశం స్యాత్, న్యకారం దేహశుద్ధితం, హకారం స్థానశుద్ధి స్యాత్, పుణ్యాహంతు విధీయతే. ఈ నీటిని చల్లుకోవడం వల్ల మనం చేసినటువంటి పాపం మొత్తం కూడా నశింపజేస్తారుడా. న్యకారం దేహశుద్ధితం, పాపమైతే పోతుంది కానీ దేహం శుద్ధి అవ్వాలి అంటే ఈ పుణ్యాహం అనేటటువంటి నీటిని చల్లుకోవడం వల్ల ఈ యొక్క దేహం అనేటటువంటిది శుద్ధి అవుతుందిరా. దేహం శుద్ధి అయితే సరిపోతుందా అంటే కాదు. స్థలం అంటే ఈ మనం కూర్చున్నటువంటి స్థలం మొత్తం కూడా శుద్ధి అవ్వడానికి పుణ్యాహం అనేటటువంటి మంత్రాలతో చక్కగా ఆ యొక్క నీటిని అభిమంత్రించి చక్కగా ఆ యొక్క నీటిని కళ్యాణ మండపం మీద మొత్తం కూడా చల్లి ఉన్నారు. ప్రాత్యాం దిశి దేవా ఋగ్విజో మార్జయంతాం అంటే ఈ తూర్పు వైపు మొత్తం కూడా దిశి దేవతలు ఉంటారుడా. దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతాం, దక్షిణం వైపు ఎవరుంటారు? మాసాధిపతులు పితరులు పితృదేవతలందరూ కూడా దక్షిణం వైపు ఉంటారుడా. ప్రతీత్యాం దిశ గృహ పశవో మార్జయంతాం, ప్రతీచి అంటే పడమర వైపు ఎవరు ఉంటారు అంటే గృహానికి సంబంధించినటువంటి దేవతలు ఉంటారుడా. ఉదీత్యాం దిశ్యా బభోషదయో వనస్పతయో మార్జయంతాం, మరి ఉత్తరం వైపు ఏమున్నాయండి? మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అవి మొత్తం కూడా శుద్ధి అవ్వడానికి అంటే నీటి ద్వారానే హిమాలయ పర్వతాల ద్వారానే మనకి నీటి వస్తుందన్నమాట. నీరు ఆ యొక్క నీటిని శుద్ధి చేసుకొని ఇప్పుడు కళ్యాణ మండపంలో శకున మంత్రాలు చెబుతున్నారన్నమాట. చక్కగా అందరూ కూడా ఒక్కసారి ఓం నమ శివాయ అని చెప్పండి. అందరూ రెండు చేతులు పైకి ఎత్తి ఓం నమ శివాయ చెప్పండి. ఓం నమ శివాయ గట్టిగా చెప్పాలి. ఓం నమ శివాయ. చక్కగా అందరూ కూడా ఇప్పుడు శకున మంత్రాలు చెబుతారు. తర్వాత పీఠ పూజా కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా చక్కగా అందరూ నిద్రపోకుండా చక్కగా స్వామి వారి యొక్క కళ్యాణాన్ని తిలకిస్తూ ఉండండి. స్వస్తి వనస్పదే స్వస్తి వనస్పదే నమస్య గృత్సరే రుద్రాయ నమో రుద్రాయ గృత్సరే గోషమసి నమస్తే అస్తు మామాహి గుంసి శివసిన శివజ్రో నమస్తే అస్తు మామాహి గుంసి ఉద్గాదేవ శకురే సామరాజే బ్రహ్మపుత్ర ఇవ సమనేషు జగంధసి స్వస్తి నశకునే అస్తు ప్రతిరస్సు వనాభవ. కళ్యాణ మండపే సింహాసనో సమారోప్య अभिदाने गतिज्ञापना विश्याम् आदिमत्यां तरहि विश्यात्
सकल भुवन संरक्षण विचक्षण दृष्टि स्थित संहार तिरोधानानुग्रहकारकस्य तस्यां श्रीमतो पल्लेटि कोडग्राम प्रणिवासस्य श्री जलदुर्गासमेत श्री गोकर्णेश्वर स्वामी महादेवस्य दिव्य कल्याण महोत्सवांगत्वेन लीला विनोदार्थं रक्षासूत्र पूजां करिष्ये रक्षासूत्रमालीया क्षीरेण प्रक्षाल्य कंडुल पूर्णमात्रो परियष्टतल पद्मकर्णिकायां वामिन्यस्य समर्पयामि धूपमाग्रापयामि वनस्पत्यर्पभेदव्येनानागन्धे सुतं जदः आग्नेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यम् पुनराचमनीयं समर्पयामि ऊगे मलेश कर्पूरेर्नागवल्लीधरेर्यदा मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् समाधानार्थं ताम्बूलं समर्पयामि मङ्गलनीराजनम् नीराजनान्तरमध्ये आगमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वती सुतये हर हर महादेव धाताधातॄणां धवनस्य यस्पतिर्देवको सवितारमभिमातिशाः बृहस्पतिर्देवा पाञ्चरितमानन्दयोः समर्पयामि समर्पयामि समर्पणं करिष्ये
అనేటటువంటి అనుసంధానంగా మనల్ని జీవించమని చెప్పడానికే భగవంతుడు అనేటటువంటి వారు వివాహం చేసుకున్నారన్నమాట. లీలా వినోదార్థం అంటే లీలలు తెలుసుకుంటూ అటువంటి జీవితాన్ని మన యొక్క జీవితంలో పోల్చుకొని అన్యోన్య దాంపత్యంగా ఉండడానికి జరిపేటటువంటి కృతమే కళ్యాణోత్సవం. మరి ఇక్కడ స్వామివారు రక్షాబంధనం, రక్ష అంటే ఏమిటంటే మనల్ని రక్షించేటటువంటి కంకణం, రక్ష అని అంటారన్నమాట. ఆ రక్ష దేనికి? జనన మృత శౌచ సకల దోష నివారణార్థం. జన్మించినప్పుడు మనకి 10 రాత్రులు పురుడు వస్తుంది, మరణించినప్పుడు 10 రాత్రులు ఏమొస్తుందండి? ఏమొస్తుంది? ఆశోచం వస్తుంది అన్నమాట. అనగా 10 రోజులు పూజలు కానివ్వండి, లేకపోతే ఏమైనా శుభ కార్యక్రమాలు ఏది కూడా చేయకూడదు, పురుడప్పుడు కానివ్వండి, సూతకమప్పుడు కానివ్వండి. అందుకని మనం పూర్వం యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా 108 రోజులు లేదా 24 రోజులు లేదా 54 రోజులు అట్లా చేసేవారు. చేసినప్పుడు చేతికి కంకణం కడతారన్నమాట. జనన మృత శోచ సకల దోష నివారణార్థం. ఈ కంకణం కట్టుకున్నంత వరకు కూడా మన ఇంటిలో వాళ్ళు జన్మించిన పట్టడం అవసరం లేదన్నమాట. ఒక యజ్ఞం యాగాది క్రతువులో ఉన్నాం కాబట్టి, అందుకని మనల్ని రక్షించేటటువంటి కంకణం కాబట్టి రక్షాబంధనం అని అంటారన్నమాట. బంధనము అంటే ముడివేయడం అన్నమాట. అందుకని ఆ యొక్క రక్షాబంధనం స్వామివారు అమ్మవారు కట్టుకున్నారన్నమాట లోక కళ్యాణార్థమై. ఆ తరువాత సౌతస్మార్త నిత్యకర్మానుష్ఠాన యోగ్యతా ఫల సిద్ధ్యర్థం అంటే అక్కడ చూసారా స్వామివారికి ఇప్పుడు ఏమేశారు? యజ్ఞోపవీతాన్ని వేశారన్నమాట. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆదిశ్యమగ్రియం ప్రతిముంజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. చూడండి, యజ్ఞోపవీతం అంటే ఏమిటి? యజ్ఞము చేసేటటువంటి వారి వేసుకునేటటువంటిది యజ్ఞోపవీతం. అంటే 3 భోగులు కలిగినటువంటిది బ్రహ్మచారి విద్యాకర్మలు అంటే దైవ కర్మ, అదే విధముగా ఇంటిలో చేసేటటువంటి కర్మలు, ఇవన్నీ కూడా చేయడానికి అధికారాన్ని పొందేదే యజ్ఞోపవీతం అన్నమాట. ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క మామగారు వేశారు. ఎవరండి పరమేశ్వరుడు యొక్క మామగారు? పేరేం పేరు? హిమవంతుడు అన్నమాట. హిమవంతుడు మామగారు ఎవరికి? పరమేశ్వరుడికి. ఆ హిమవంతుడు ఆ యొక్క అల్లుడి గారికి యజ్ఞోపవీతాన్ని వేశారు. ఆ తరువాత ఇప్పుడు సౌతస్మార్త నిత్యకర్మానుష్ఠాన సప్తఋషి సన్నిగాన అంటే సప్తఋషులందరూ కూడా అరుంధతీదేవితో సహితంగా ఆ యొక్క పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారముగా హిమవంతుడి యొక్క రాజ్యానికి ప్రయాణమై వెళ్తారుట. వెళ్ళే సమయంలో ఆ యొక్క హిమవంతుడి యొక్క రాజ్యానికి వెళ్ళి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఆ సప్తఋషులు. సప్తఋషి సన్నిగాన్ శైవ కర్మానుష్ఠాన నిరతాన్ బ్రాహ్మణానాహూయా. స్వామి, మేము కైలాసం నుంచి వస్తున్నాము, మీ యొక్క పుత్రిక ఉన్నదట కదా పార్వతీదేవి అనేటటువంటి నామధేయముతో, మరి మీ యొక్క అమ్మాయినిచ్చి మా యొక్క పరమేశ్వరుడికి వివాహం చేయవలసిందిగా లోక కళ్యాణార్థమే మేము సంధి కోసం వచ్చాము అని అడిగితే, ఆ యొక్క సప్తఋషులు హిమవంతుడిని అడిగితే వెంటనే అమ్మాయిని ఇస్తారండి? ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. సప్తఋషి సన్నిగాన్ సప్తఋషులు అడిగిన వెంటనే ఆ యొక్క హిమవంతుడు అడుగుతారుట, తల్లి తండ్రి లేనటువంటి వాడిగా మా యొక్క అమ్మాయిని ఇచ్చేది అని మొదటి ప్రశ్న వేస్తున్నారుట. ఏమిటి? ఆయనకి తల్లి తండ్రి ఉన్నారా లేదా? ఉన్నారు. ఎవరు? నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామజ నిరాఖ్యాత పంచారుషేజ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవాయ. ఆయనే ఆది, ఆయనే అంతమనమాట. అంటే ఈ సృష్టికి మూలకారకుడు ఎవరు అంటే పరమేశ్వరుడు, మా పరమేశ్వరుడు అని చెబుతారు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి యొక్క లోకానికి మొత్తానికి కూడా అని సప్త ఋషులు చెబుతారుట. ఆ తరువాత సరే హిమవంతుడు ఇంకా చిన్న కొన్ని ప్రశ్నలు వేస్తారట పరమేశ్వరుడు గురించి. ఏమని? ఆయన చదువుకున్నటువంటి చదువు ఏమిటి? ఆయన ఉద్యోగం చేస్తున్నారా, సాఫ్ట్వేరా, హార్డ్వేరా? ఇవన్నీ కూడా ఆ యొక్క హిమవంతుడు
సప్త ఋషుల్ని అడుగుతున్నారట. అప్పుడు సప్త ఋషులు ఈ విధంగా సమాధానం చెబుతున్నారట. పరమశివ గోత్రోద్భవాజ, ఆయన గోత్రం ఏమిటండి? పరమశివ గోత్రము. ఆయన పేరే ఆయన గోత్రముగా ఉంచుకున్నారట. పరమేశ్వరుడు అంత గొప్పనైనటువంటి వాడు పరమేశ్వరుడు. పరశివ గోత్రోద్భవాజ, ఆయన ముత్తాత గారి పేరు పరమశివుడు అని చెబుతున్నారుట. ఆయన యొక్క తాతగారి పేరు మహానటేశ్వర శర్మణ పౌత్రాజ, ఆయన యొక్క తాతగారి పేరు మహానటేశ్వరుడుగా. మరి ఆయన యొక్క తండ్రి గారి పేరు ఏమిటి అంటే సదాశివుడు అని చెబుతున్నారు. సదాశివ శర్మణ పుత్రాయ పరమశివ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖోద్భవాయ. మా పరమేశ్వరుడు అందరికీ కూడా ఒక ముఖం ఉంటే మా పరమేశ్వరుడికి సత్యోజాత పంచ బ్రహ్మమూర్తులు 5 ముఖాలు కలిగి చాలా అందంగా ఉంటారు అని చెబుతారు ఆ యొక్క సప్త ఋషులు. ఎట్లా? సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖోద్భవాయ, 5 ముఖాలు కలిగినటువంటి వారు మా యొక్క పరమేశ్వరుడు. ఆయన పేరే ఉన్నటువంటి ఆస్తిపాస్తులు మొత్తం కూడా ఎవరి అండి? గోకర్ణేశ్వర స్వామి వారివే అని సమాధానం చెబుతారు ఎవరు? సప్త ఋషులు. సరే, ఆయన చదువుకున్నటువంటి విద్య ఏమిటి అని అడిగితే దానికి ఈ యొక్క సప్త ఋషులు చెబుతున్నారట సమాధానం. ఋగ్వేదోద యజుర్వేద సామవేదోక్యదర్వణః. ఎన్ని ముఖాలండి పరమేశ్వరుడికి? 5 ముఖాలు. 4 ముఖాల నుంచి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 4 వేదాలు కూడా ఆయన ముఖం నుంచి ఉద్భవించినటువంటివే అని సమాధానం చెబుతున్నారుట. మరి తరువాత 5వ ముఖం నుంచి ఏమి ఉద్భవించినవి అంటే అష్టాదశ పురాణాలు, ఇతిహాస పురాణాలు మొత్తం కూడా 5వ ముఖం నుంచి బయటికి మనకి ఇచ్చినటువంటివే. ఆగతం శివవక్త్రేభ్యః గతంచ గిరిజాముఖే మతంచ వాసుదేవస్య తస్మాత్ ఆగమముచ్యతే అని చెబుతున్నారట ఎవరు? ఆ యొక్క సప్త ఋషులు. అంటే ఏమిటి? ఎప్పుడో సరదాగా పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటే ఆగతం శివవక్త్రేభ్యః, మనం కూర్చుంటే 4 కూర్చుంటే ఏం చెప్పుకుంటాము? దేవస్య, తన అన్నగారైనటువంటి వాసుదేవుడికి చెప్పిందిగా. తస్మాత్ ఆగమముచ్యతే. ఆ వాసుదేవుడు ఏం చేశారంటే ఈ లోకాలకి మొత్తం కూడా శైవ కర్మానుష్ఠాననిరతాన్ బ్రాహ్మణానాం భూయాత్ భస్మదక్షిణతాంబూలాదికం దత్తాత్ ప్రశుద్ధ్మంతా ఇతి మంత్రేణ వాభ్యాం అభిమంత్ర్యా ఓం ప్రశుద్ధ్మంతాతి యథానస్య దక్షిణి వదేభిర్వరాన్ అభిషప్రసీదత అస్మాకమింద్రముభయం యుజాజతే యత్సౌమ్యస్యాందసో బుబోధతి అక్షర అజవస్సంధబంధాయేభిः సకాయంతినామధేయం సమర్యమాసం భగోనో నినీయాత్ సంధ్యాస్పద్యగోషయవమస్తు దేవాః చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యः శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామజ నిరాఖ్యాత పంచారుషేజ ప్రబలాన్విత పరశివ గోత్రోద్భవాజ పరమశివ శర్మణో నప్రే మహానటేశ్వర శర్మణ పౌత్రాజ సదాశివ శర్మణస్య పుత్రాజ పరశివ గోత్రోద్భవాజ సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖోద్భవాజ సాక్షాత్ శ్రీ గోకర్ణేశ్వర స్వామి పరబ్రహ్మణేవ రాజా. దక్షిణతాంబూలాదికం దత్వా మాతఃపాద్య ఇతి మంత్రేణ ఇతి పాదప్రక్షాళనం కరిష్యే.
पाद्याः इति मन्त्रेण पादस्नमनं करिष्ये यस्य धानि ब्रह्मवर्यस्य दानि मयिमहो मयियसो मयीन्द्रियं वीर्यम् ओम अयं मधुपर्कायं मधुपर्कः देवादाय धर्मादाय శాఖవారు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కాలమునందు స్వామివారికి అమ్మవారికి నమస్కరించి ఇస్తున్నటువంటివి నూతన మధుపర్క వస్త్రద్వయం వస్త్రాలు చూసి నమస్కారం చేసుకోండి ब्रह्मणो दीप्तिरसि अम्मा प्रियं प्रजानां गुर्वरिपतिं वसूनाम् आमा गनुजसधावद्यधानकं ध्रुजपयसा तेजसा च अम्मा प्रियं प्रजानां गुर्वरिपतिं वसूनाम् भूतम् पृथिव्यापस्ते जो वायुराकाशाद्या प्रणेरामृते गान्धर्वपति काञ्चीवति यशोवती नाम पुण्यपुरी प्रतिष्ठिते इन्द्राग्नियमनैरति वरुणवाज कुबेर ईशानादिरिक्पतिस्थिते लोकालोकाचलपर्वतमलयुते लवनेक्षुधुराधत्पदक्षेरस्वादोदगादिशब्दान्नवपरिवृते जम्बोप्लक्षभुजक्रौञ्जहाकाशाल्के पुष्पराज्ञाः सप्तद्वीपान्तरद्वीपिते मतङ्गहिरण्यमाल्यवन्तकिष्किन्दरुष्यशृङ्गादिपञ्चमहानगसहिते गजकोसलकुङ्कलटिङ्कनमत्स्यवमैन्दवपालाशनगोर्जर केवलजालान्द्राचीनी महाचीनी साल्वचेतनाथदशान्येति षट्पञ्चाशद्देवता समस्त भूमिपालके विचित्रिते प्रजापति क्षेत्रे दंडकारण्य विंध्यारण्य वैक्षारण्य नौषारण्य द्वैतारण्य गृहारण्य द्राक्षारण्य बद्रिकारण्य देवदारु नैमशारण्यादि देवदारु कारण्येति दशारण्यादिते श्रीशैलस्य ईशान्यकोणे गंगा उभय गोदावर्योर्मध्यदेशे श्याम्यन्दु कुरुक्षेत्रयोर्मध्ये ताम्रपत्नी भवनाशिनी तुङ्गभद्रा भीमनदी इत्यादि महानदी पुण्यतीर्थ विलसिते अयोध्या मथुरा माया काशी कांची अवंतिका गया द्वारवत्यादि महामुक्ति प्रतिस्थलयुते आदि श्री महाविष्णोः मत्स्य कूर्म वराह नरसिंह वामन परशुराम दशरथ राम बलभद्र राम बौद्ध कलिकेति दशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर प्रभृति एततु क्षणा पर्यन्तं बाल्या यौवन कौमार वार्धक वयो विशेषेषु रहसि प्रकाशे च ज्ञान अज्ञान कृता दोषाणां निवृत्त्यर्थं यवैः चन्द्रमण्डल पर्यन्तं कृतराशिः वर्षा सहस्र अवसाने एकैका लोमापकर्ष प्रतिगृह्णामि कामे तत्तै एषा ते कामदक्षिणा उत्तान्यस्माङ्गेरथ प्रतिगृह्णातु अष्टमूर्तये एततु श्रीमतु जलदुर्गादेव्याः कन्यादानसार्पुण्यार्थं दक्षिणताम्बूलदानं
తుభ్యమః సంప్రదతే మూర్తే సావధాన శుభలగ్నే సావధాన సునక్షత్రే సావధాన శ్రీ ఉమా మహేశ్వర ధ్యాన సావధాన లక్ష్మీ సర్వజగత్రయైక సుపథా భూమిశ్రీ భారతీ ఛాయా సూర్యవదో సురమతనయ స్వాహా స్వదారుంధరీ దేవీ వారుణ కన్యకా పరిసుతా కళ్యాణ సూర్యావతీ శ్రీ గౌరీ శివయోర్వివాహ సమయే కుర్వంతు మాం మంగళం సావధాన సుముహూర్తే శుభలగ్నే సావధాన సునక్షత్రే సావధాన శ్రీ ఉమా మహేశ్వర ధ్యాన సావధాన విశ్వామిత్ర వశిష్ఠ గౌతమ సుగవ్యాసాంగిరో భార్గవా భారద్వాజమరీటి కన్వబులః ఓలస్త్వగుంభోద్భవౌ మార్కండేయ విబండ నారద ముఖాదేవర్షి యోగీశ్వరాః శ్రీ గౌరీ శివయోర్వివాహ సమయే కుర్వంతు మాం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన సునక్షత్రే సావధాన శ్రీ ఉమా మహేశ్వర ధ్యాన సావధాన భజంత్ర గట్టి మేళ అమ్మ అందరూ నమస్కారం చేస్తుంది హర పార్వతీ అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు ఏతస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు అన మాంగళ్య పూజాం కరిష్యే అంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం 3 నేత్రాలు 5 తలలు అదే విధముగా ఆ యొక్క జటాచూటము స్వామి వారి యొక్క రూపం చూడండి శాంతంగా ఉండేటటువంటి రూపం ఎవరిది పరమేశ్వరుడు యొక్క ఆ రూపం శాంతం పద్మాసనస్థం చంద్రవంకని ధరించి ఉంటారుగా ఆయన శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం 5 ముఖాలు 3 నేత్రాలు కలిగినాను వివాహం ఆ యొక్క వేరే వారికి ఇస్తున్నాను వరుడికి నా యొక్క అల్లుడు గారికి మరి అల్లుడు గారి యొక్క ఆస్తిపాస్తులు ఏమిటి మరి రేపు నా యొక్క అమ్మాయి వెళ్తే అత్తారింటికి వారి యొక్క ఆస్తిపాస్తి అమ్మాయిని బాగా చూసుకుంటారా లేదా అమ్మాయికి అదే అబ్బాయికి ఆస్తిపాస్తులు ఉన్నాయా స్థిరాస్తి ఉన్నదా ఇవన్నీ కూడా చూసుకుంటారు మాట విత్తం పితాశ్రును తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు మా యొక్క అమ్మాయి మెట్టనింటికి వెళ్ళినప్పుడు తను చూసుకునేటటువంటి విధంగా ఉండగలరా అనేటటువంటి భావన కలిగి ఉంటారట ఆయనకి ఉండడానికి ఏమున్నది కైలాస శిఖరే శంకరస్య శివాలయే మృష్టాన్నం ప్రిపరేతన ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే చివరికి ఎక్కడైతే సమృద్ధిగా భోజనం మృష్టాన్నం అంటే కళ్యాణ మహోత్సవంలో పెట్టేటటువంటి భోజనం ఆ భోజనం గురించి ఆ మొత్తం చెప్పుకుంటారు జీవితాంతం. మా యొక్క పెళ్లిలో మేము వివాహం చేసుకుంటే పలానా వాళ్ళ పెళ్లికి వెళ్తే
ఆ రోజు భోజనాలు చాలా చక్కగా కుదిరినాయి, వారి పెళ్లికి వెళ్తే అని ఏం చేస్తారు, అందరూ కూడా చెప్పుకుంటారు ముష్టాన్నం పిపరేతనాహ, వైభోగం. అంత గొప్పదైనటువంటి వారు ఈశ్వరుడు. మరి తర్వాత ఆ యొక్క హిమవంతుడు అడుగుతున్నాడు దిగంబరం అంటే స్వామికి ఒక పేరు ఉన్నది, దిగంబరం అంటే వస్త్రాలు లేనటువంటి వారిగా. సప్తఋషులు చాలా ఎట్లా చెబుతున్నారు సమాధానం, చాలా ఓపికగా. ఎందుకంటే లోక కళ్యాణం జరగాలి. లోక కళ్యాణం జరగాలి అంటే పార్వతీదేవిని పరమేశ్వరుడితో వివాహం జరిపిస్తేనే లోక కళ్యాణం జరుగుతుంది అన్నమాట. అందుకని ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు చక్కగా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క మాంగళ్య పూజా కార్యక్రమాన్ని చేస్తున్నారు. కన్యాదానం చూడండి, మహాసంకల్పం చెప్పారు ఇందాక. మన భారతదేశం గొప్పతనం మొత్తం కూడా ఆ యొక్క కన్యాదాన మహాసంకల్పంలో చెప్పబడుతుంది అన్నమాట. ఈ మహాసంకల్పంలో భారతదేశంలో ఉండి కన్యాదానం చేస్తే ఎంత గొప్పది అని అంటే, కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుదాం. చాలా మంది అనుకుంటారు అమ్మాయి పుట్టితే అబ్బాయి పుట్టితే బాగుండు అని అనుకుంటారు. తల్లి లేకపోతే సృష్టి లేదు. మరి కన్యా కనక సంపన్న, కన్యని ఉట్టి కన్యని దానం చేయకూడదు ఎప్పుడు కూడా. కనక సంపన్న అమ్మాయికి చక్కగా పొట్టు వస్త్రాలు బంగారుపు ఆభరణాలతో అలంకృతులైనటువంటి ఆ యొక్క ఆ కుమార్తెని కన్యాంకనక సంపన్న కనక ఆభరణైర్యుతాం. నేను వివాహమైన తర్వాత నేను పుట్టినింటికే వెళ్తానని అమ్మాయి అనకూడదు. దాస్యామి శంభవేతుభ్యం, మెట్టినింటికి వెళ్ళాలి ఖచ్చితంగా. దాస్యామి శంభవేతుభ్యం, పార్వతీదేవి అట్లా ఎక్కడికి వెళ్తానంది, కైలాసానికే వెళ్తాను. దాస్యామి, దాసి ఎవరికైంది, పార్వతీదేవి అంటే పరమేశ్వరుడికే. దాస్యామి శంభవేతుభ్యం, ఈ ఇరువురు కూడా ఎక్కడికి వెళ్ళారు, శివలోకే జిగీషయా. దేవి కన్యాదానాన్ని ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా కన్యాదాన ఫలితం కలుగుతుందిరా. అందుకే మన భారతదేశ సంస్కృతిలో స్త్రీ రూపానికి చాలా గొప్ప పీట వేశారు మనకి. అందుకే ఒక ఆడ స్త్రీని చూస్తే, ఒక స్త్రీని చూస్తే కట్టు బొట్టు జుట్టు ఈ మూడు కూడా చాలా నీటుగా శుభ్రముగా, వస్త్రధారణ, జుట్టుధారణ, బొట్టుధారణ ఇవన్నీ కూడా ఒక స్త్రీ రూపం చూస్తేనే మన భారతదేశం యొక్క గొప్పతనం తెలుస్తుంది అన్నమాట. అందుకే కన్యాదానం అన్ని దానాల్లో కన్నా కన్యాదానం చాలా గొప్పదన్నమాట. అన్నదానం కూడా గొప్పదే, కానీ కన్యాదానం వేదంలో మనకి కన్యాదానం చాలా విశేషంగా చెప్పబడుతుంది అన్నమాట. ఆ తర్వాత జీలకర్ర బెల్లం అన్నమాట. జీలకర్ర ఎట్లా ఉంటుందండి, తింటూ ఉంటే చేదుగా ఉంటుంది. బెల్లం ఎట్లా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది అన్నమాట. ఈ రెండు కూడా కలిసినటువంటిదే సంసార వైభోగం అన్నమాట. అంటే బాంధవ్యం. మధ్యలో తెరసల్లా పెడతారు, తెల్ల వస్త్రం పెట్టి ఆ యొక్క మంత్రం చెబుతూ ధ్రువం తేరాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి అని చెబుతారు మంత్రం. ఈ తెరసల్లా తీసినప్పుడు ఈ ఇరువురు కూడా అబ్బాయి అమ్మాయి ఎవరిని చూసుకోవాలి, కెమెరాను చూడకూడదు. అబ్బాయిని అమ్మాయి, అమ్మాయిని అబ్బాయి చూడాలన్నమాట. ఇది కాదు మనకి ఇప్పుడు ముఖ్యం, కెమెరాలు ఫోటోలు ముఖ్యం అన్నమాట మనకి. అది కాదు మనకి ముఖ్యం. ఈ దాంపత్యము మనకి పెట్టినటువంటి ముహూర్తము ఎక్కడ ఉంటుంది, అఘోర చక్షురపతి జ్ఞేయం. ఆ చూపు 100 సంవత్సరాలు కలిసి ఉండేటటువంటి బాంధవ్యాన్ని ఇస్తుందన్నమాట. ఆ ఒక్క చూపు, మనం చూసేటటువంటి ఒక్క చూపు, భార్యాభర్తలు ఇరువురు కూడా చూసుకునేటటువంటి ఒక్క చూపు, ఒక్క సెకండ్ చూసేటటువంటి చూపు 100 సంవత్సరాలు అన్యోన్యతగా ఉంటుందన్నమాట. అందుకే మనకి వివాహ దాంపత్యంలో మనకి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కెమెరా వైపు కానివ్వండి, ఫోటోల వైపు కానివ్వండి చూడకూడదు. ఆ యొక్క ఎదురెదురు అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూసుకోవాలన్నమాట. అంత గొప్పది వివాహ దాంపత్యం అన్నమాట. ఇక్కడ పాపం మీరు ఉన్నారు, మీరు బాధపడతారు, అట్లా అన్యదా భావించండి. మరి ఆ తర్వాత ఈ యొక్క సంసారంలో కొన్ని చేదు అనుభవాలు వస్తూ ఉంటాయి. అదే విధముగా కొన్ని తీయమైనటువంటి మహేశ్వరు. ఈ లోకానికి తల్లిదండ్రులు ఎవరండి, పార్వతి పరమేశ్వరుడు అన్నమాట. చక్కగా ఇప్పుడు మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి. హర నమ పార్వతీ
उर्वारुकमिव बन्धनान् मृत्योर्वक्षेयमामृतात् नीललोहितेव वदत्कृत्या करणात्यजते एदं देश्च मनसश्चित्तमागोरो वाचः सत्यमधीमहि प्रजामे कामः समृद्ध्यता अजभो मे कामः समृद्ध्यता यज्ञो मे कामः समृद्ध्यता
दधातु दिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि जातानि तानि नश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापदुःखभः त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर आत्मप्रदक्षिणपूर्वक नमस्कारं समर्पयामि चित्रमाच्छादयामि चामराभ्यां बीजयामि नृत्यं दर्शयामि संस्थापयामि आन्दोलिकान् आरोहयामि हस्तराजोपचार प्रत्योपचार धृत्योपचार पूजां समर्पयामि ओम यस्य स्मृत्या जनामो त्यागो पूजाया विदो पूर्णतां याति वन्दे परमेश्वरं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं वजा देवा परिपूर्णं तदस्तु ते भगवान् सर्वार्थानर्वं श्री मधु श्री जलदुर्गा समेत श्री गोकर्णेश्वर स्वामी देवता दिव्य पादारविन्दार्पितमस्तु आज्ञमस्मै नत्वाजाभ्रास्तं विपरेतः స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కాలమునందు మీ యొక్క తోడల్లుడు గారు చావలి మీ యొక్క తమ్ముడు గారు చావలి కుమార్ శర్మ గారు ఇస్తున్నటువంటివి నూతన వస్త్రద్వయం పట్టుకోండి ఇద్దరు వస్త్రాలు కొంచెం జరగాలి నైవైనం ప్రణయతి బ్రహ్మరాజుషే జగుద్ధరేణ బ్రహ్మణో వై సర్వదేవతాః సర్వదేవైనం దేవతా విహరతి యావతీర్వై దేవతాస్తాః సర్వవేదవిధిం బ్రహ్మణ్యం ధాన్యం ధనం వశం బహువత్కలాభం దీర్ఘమాయుః అనయోః దంపత్యోః శ్రీ జలదుర్గా సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి దేవత దివ్య పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధి ద్వారా అన్యోన్య దాంపత్య సుఖ జీవన యోగ్యత ఫల సిద్ధిరస్తు. ఇక్కడ మేము కూడా ఉన్నాం. సంవత్సరం ఆయన ఎవరైతే రాధాస్ గారు ఈ సంవత్సరం వాళ్ళకు ఆడబెట్టి ఆయనకి శ్రీ విద్యుత్ ఈ వీడియోను లైక్ చేసి ప్రక్కనే ఉన్న హైప్ బటన్ ప్రెస్ చేయండి. మీ సన్నిహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదములు. శ్లోకా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి.